ఇలాంటి ప్రమాదాలు సడన్ గా జరగవు. అవి జరగబోతున్నాయనే సిగ్నల్స్ ప్రకృతి చాలా ముందే ఇవ్వడం మొదలు పెడుతుంది. ఇలాంటి సంఘటనలు సంవత్సరాల ముందే దర్శనాల రూపంలో చూసే కొందరు వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ఆ విషయాలను ప్రజలకు చెప్పి లక్షల మంది ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నిస్తారు. ఇలాగే 2026 సంవత్సరంలో కూడా ప్రళయం లాంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయని బాబా వంగ, నోస్ట్రాడమస్ లాంటి భవిష్య వ్యక్తులు ముందే హెచ్చరించారు. వీటికి సంబంధించిన కొన్ని సైంటిఫిక్ ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అలాగే ఇండియా పైన వచ్చే అనేక ప్రకృతి విపత్తులు ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యాయి. అసలు ఈ భవిష్యవాణులు ఏమిటి? 2026లో ఏమి జరగబోతుంది? మన దేశం ఇండియాలో ఏ భాగం ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది? ఈ వీడియోను చూస్తే మీరే అర్థం చేసుకుంటారు. ఎందుకు కొందరు 2026లో ప్రపంచం అంతమవుతుంది అని అంటున్నారు. ఒకసారి మీరు కిటికీ బయటకు చూడండి. ఒకవేళ పగటి వెలుగు ఉంటే మీ ముందు సూర్యుడు కనిపిస్తాడు. కానీ ఆ ఎండలో ఆనందించడం మాత్రం మానేసేయండి. ఎందుకంటే అక్కడ ఏదో భయంకరమైనది జరగబోతుంది. 2024 అక్టోబర్ 3న సూర్యుడి సర్ఫేస్ నుంచి X9.0 తీవ్రతతో సోలార్ ఫ్లేయర్ వచ్చింది. సింపుల్ గా చెప్పాలంటే మన సూర్యుడి మధ్యలో చార్జ్డ్ పార్టికల్స్ ని రిలీజ్ చేస్తుంది. ఈ పార్టికల్స్ లో అంత శక్తి ఉంటుంది, అంత ఛార్జ్ ఉంటుంది. అవి మన ఆర్బిట్ లోని శాటిలైట్స్ తో తగిలిపోతే అన్నిటినీ నాశనం చేయగలవు. భూమిపైన ఇంటర్నెట్, రేడియో సర్వీసెస్, కనెక్టివిటీ అన్ని ఒక్కసారిగా ఆగిపోవచ్చు. అక్టోబర్ లో ఈ ఈవెంట్ గురించి మనుషులకి తెలిసినప్పుడు దాన్ని చాలా పెద్ద విషయంగా భావించారు. ఇంటర్నెట్ పైన చాలా హైప్ కూడా వచ్చింది. ప్రజలు ఒక ఎలక్ట్రానిక్ డివైస్ కూడా మిగలదని భయపడ్డారు. కానీ ఏదో విధంగా దాన్ని ఎదుర్కొని మనం ముందుకు వెళ్తున్నాం. అయితే 5 నుంచి 10 సంవత్సరాలు సూర్యుడి నుంచి అలాంటి వినాశకరమైన శక్తి రాదని భావించాం. కానీ అది మనుషుల అతిపెద్ద తప్పు. జనవరి 2025న ఆస్ట్రోఫిజికల్ జర్నల్లో ఒక స్టడీ పబ్లిష్ అయింది. అందులో మన అంచనాలన్నీ తప్పని, మే 2026 నుంచి డిసెంబర్ 2027 మధ్య మన సూర్యుడి నుంచి భూమి వైపు 2-3 సోలార్ ఫ్లైయర్స్ వస్తాయని, అవి X14.3 కంటే ఎక్కువ తీవ్రత కలిగి ఉంటాయని క్లియర్ గా చెప్పింది. ఈ ఇన్సిడెంట్ ఎంత ప్రమాదకరమో తెలుసుకోవాలంటే 2024లో సైంటిస్టులు వణికిపోయిన సోలార్ స్ట్రోమ్ కంటే 2026లో వచ్చేది 150 రెట్లు ఎక్కువ శక్తివంతమైంది, ఇంకా ప్రమాదకరమైంది. 1859లో ఒక శక్తివంతమైన సోలార్ ఫ్లైయర్ భూమిని తాకింది. ఆ పార్టికల్స్ అట్మాస్ఫియర్ లోకి ప్రవేశించగానే అంత ఛార్జ్ ఇంబ్యాలెన్స్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా టెలిగ్రాఫ్ స్టేషన్స్ అన్ని అగ్నిపాలయ్యాయి. అప్పట్లో ప్రపంచంలో సగభాగం కంటే ఎక్కువ భాగంలో ఎలక్ట్రిసిటీ కూడా రాలేదు. ఇప్పుడు పిల్లల చేతిలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి. ఇంటర్నెట్ లేకుండా, వైఫై లేకుండా పని అయితే జరగదు. అలాంటి సోలార్ స్ట్రోమ్ వచ్చినప్పుడు శాటిలైట్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ నాశనం అవుతాయి. ఇంకా ఎన్నో ఇళ్లు ఈ ఛార్జ్ ఇంబ్యాలెన్స్ వల్ల అగ్ని ప్రమాదాలకు గురవుతాయి. ఈ ఛార్జ్డ్ పార్టికల్స్ డిటెక్ట్ అయిన నుంచి భూమిని తాకడం వరకు టైము చాలా తక్కువ. ప్రపంచవ్యాప్తంగా హెచ్చరిక ఇవ్వడం కూడా సాధ్యం కాదు. అలారం మోగించిన పబ్లిక్ ను అలర్ట్ చేయలేం. అంటే 2026లో ఈ సోలార్ స్ట్రోము అపారమైన వినాశనాన్ని కలిగిస్తుంది. ఇక్కడ అక్కడ భారీ నష్టాలు, అగ్ని ప్రమాదాలు, నిద్రలోనే ప్రాణాలు కోల్పోతారు. నగరాలు శ్మశానాలుగా మారిపోతాయి. ఇదంతా యుద్ధం లేదా అణుబాంబు వల్ల కాదు, 15 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే ఈ తుఫాను వల్ల జరుగుతుంది. దీన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. ఇది 2026కి జస్ట్ ప్రారంభం మాత్రమే. ఈ సంవత్సరం ఇంకా భయంకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. 2025 డిసెంబర్ 27 రాత్రి 11 గంటలకు తైవాన్ లో 7 తీవ్రతతో భూకంపం రికార్డ్ అయింది. ఇలా కొత్త సంవత్సరం మొదలు కాకముందే 4 రోజుల ముందే భారీ విపత్తుల సిగ్నల్స్ వచ్చాయి. భూకంపాలకు కారణమైన టెక్టానిక్ ప్లేట్స్ తైవాన్ పైన మాత్రమే దయ చూపవు. 2025లోనే 17,526 కంటే ఎక్కువగా భూకంపాలు రికార్డ్ అయ్యాయి. గత సంవత్సరాల కంటే చాలా ఎక్కువ. జూలై 2025లో రష్యాలో 8.8 మ్యాగ్నిట్యూడ్ భూకంపం వచ్చింది. మార్చి 28, 2025న మయన్మార్ లో 7.7 మ్యాగ్నిట్యూడ్ భూకంపంతో 5,456 మంది మరణించారు. జనవరి 2025లో టిబెట్ లో భూకంపంతో 400 మంది మరణించారు. ఇవన్నీ కోఇన్సిడెంట్స్ కాదు. భూమి లోపల భారీ కదలికలు జరుగుతున్నాయని ఇది నిరూపిస్తుంది. ప్రత్యేకించి పెసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న ప్రాంతాల్లో అక్కడ ప్రపంచంలో 67% అగ్నిపర్వతాలు ఉన్నాయి. 2025లో 63 అగ్నిపర్వతాలు బాగా పేలాయి, లావా వచ్చింది. 2025 అనేది మోడర్న్ హిస్టరీలో అత్యంత యాక్టివ్ వాల్కానిక్ ఇయర్. కానీ ఇది ప్రారంభం మాత్రమే. సైంటిస్టులు 2026లో సూపర్ వాల్కానిక్ ఎరప్షన్ జరుగుతుందని హెచ్చరించారు. ఇది ఎక్కడ జరుగుతుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. యాక్సిల్ సి మౌంట్ వాల్కానో ఇందుకు బలమైన కాంటెండర్.
దీని ఎఫెక్ట్ అమెరికన్ సముద్రాలపైన పడుతుంది, భూభాగాలపైన కాదు. అమెరికాలో ఎల్లోస్టోన్ అనే సూపర్ వాల్కానో ఉంది. అది పేలడానికి 10 నుంచి 20 సంవత్సరాలు పడుతుందని యుఎస్ జియోలాజికల్ సర్వే చెప్పింది. కాబట్టి నార్త్, సౌత్ అమెరికాలు వీటి నుంచి కొంచెం తప్పించుకున్నాయి. భూమి టెక్టానిక్ ప్లేట్ మ్యాప్ చూస్తే పెసిఫిక్ ప్లేట్ కు అతుక్కున్న 2 ప్లేట్స్ మాత్రమే ఇలాంటి ప్రళయానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి. యురేషియన్ ప్లేటు అంటే యూరప్, ఏషియా ఎక్కువ భాగం. ఇండో ఆస్ట్రేలియన్ ప్లేటు అంటే ఆస్ట్రేలియా, ఇండియా అంటే ఇండియా కూడా ఈ ప్రమాదంలో పడచ్చు. మీకు ఇవన్నీ తెలిసే ఉండొచ్చు. 2025లో అగ్నిపర్వతాలు పేలడం, భూకంపాలు, విపత్తులు సాధారణమైపోయాయి. మీరు 2025ని దాటాం, 2026 మనల్ని ఏం చేస్తుంది అని అనుకుంటున్నారేమో. కానీ ఈ భవిష్యవాణులు వినండి. చాలా సంవత్సరాల క్రితం రష్యాలో 12 నుంచి 13 ఏళ్ల బాలిక ఒక సడన్ ప్రమాదంలో కళ్ళు కోల్పోయింది. ఆ తర్వాత ఆమెకు అసాధారణమైన దృష్టి వచ్చింది, భవిష్యత్తు కనిపించింది. ఆమె బాబా వాంగా అని ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చెందింది. చెర్నోబిల్ ఇంకా ఇందిరాగాంధీ హత్య వంటి ఇన్సిడెంట్స్ ఆమె భవిష్యవాణులతో ఖచ్చితంగా సరిపోతున్నాయి. అలాగే 16వ శతాబ్దంలో నోస్ట్రాడమస్ అనే గొప్ప జ్యోతిష్కుడు, ఆయన ఎవరినైనా చూస్తే భవిష్యత్తు చెప్పేవాడు. ఫ్రాన్స్ రాణి కేథరిన్ డి మెడిసి కూడా ఆయన్ను అడిగేది. ఆయన 1555లో లెస్ ప్రాఫెసెస్ అనే పుస్తకం పబ్లిష్ చేశారు. అందులో 4 లైన్ల క్వాడ్రైన్స్ రాశారు. అందులో ప్రపంచ భవిష్యత్తు ఉందని చెప్తారు. ఈ 2 భవిష్య వ్యక్తులు తమ ట్రాక్ రికార్డ్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు. 2026 కూడా వీళ్ళిద్దరూ చాలా భవిష్యవాణులు రాశారు. బాబా వాంగా చెప్పింది, ఈ సంవత్సరం మొదటి నుంచి చివరి వరకు ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ప్రకృతి విపత్తులు వస్తూనే ఉంటాయి, ప్రళయ పరిస్థితులు ఏర్పడతాయి. ప్రపంచంలో 7 నుంచి 8% భాగం నాశనమయ్యే అంచున ఉంటుంది. అందులో ఇండియా పెద్ద పేరు. ఎందుకంటే ఇండియా చుట్టూ పర్యావరణ మార్పులు జరుగుతున్నాయి. కొన్ని నెమ్మదిగా, కొన్ని వేగంగా. ఏఎంఓసి వల్ల వాతావరణం బ్యాలెన్స్ దెబ్బతింటుంది. దేశంలో అన్ని మెయిన్ సిటీస్ లో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ. సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ ప్రకారం 2025 నవంబర్ వరకు గత సంవత్సరంలో 334 రోజుల్లో 331 రోజులు ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ జరిగాయి. 4400 మంది మనుషులు, 77,000 జంతువులు మరణించాయి. లక్షలాది మంది నష్టపోయారు. ఇది ప్రారంభం మాత్రమే. ఈ విపత్తులు దేశ వివిధ భాగాల్లో జరుగుతాయి కాబట్టి మనకు అనిపించదు. నార్త్ ఇండియన్ గ్రేట్ హిమాలయన్ ఎర్త్క్వేక్ ప్రమాదంలో ఉంది. ఎప్పుడైనా 8 లేదా అంతకంటే ఎక్కువ మ్యాగ్నిట్యూడ్ భూకంపం వచ్చే అవకాశం ఉంది. 2015లో నేపాల్ భూకంపం 7.8లో 9,000 మంది మరణించారు. ఇప్పుడు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ జనాభా డెన్సిటీ ఎక్కువ. అలాంటి భూకంపం వచ్చినప్పుడు ఎన్నో ప్రాణాలు వెళ్ళిపోతాయి. ఇంకా సౌత్ ఇండియా తీర ప్రాంతాలపైన భారీ తుఫాన్లు వస్తాయి. ఆరావళి పర్వతాలు, చెట్లను నరకడం, ఇంకా పర్యావరణ కాలుష్యం, నదులకి జలాలు రావడం లేదు. ఇవన్నీ కలిపితే భవిష్యత్తు మంచిది కాదు. బాబా వాంగా భవిష్యవాణి ప్రకారం సౌత్ తీర ప్రాంతాలు ప్రమాదంలో ఉన్నాయి. ఇప్పుడు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ప్రైజెస్ కూడా పెరుగుతున్నాయి. అసలు కారణం ఏఐ మోడల్స్, డేటా సెంటర్స్ కు అపారమైన కంప్యూటర్ పవర్ కావాలి. సెమీ కండక్టర్ మెటీరియల్స్ కొరత. తైవాన్ దానికి మెయిన్ సప్లయర్. తైవాన్ పైన ఆధిపత్యం చలాయించేవాడు ఏఐని కంట్రోల్ చేసి 30 సంవత్సరాలు ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. చైనా దాన్ని కోరుకుంటుంది, అమెరికా దాన్ని అడ్డుకుంటుంది. నోస్ట్రాడమస్ భవిష్యవాణి ప్రకారం 2026లో సౌత్ చైనా సీలో అమెరికా సహా 7 దేశాలు చైనాతో యుద్ధం మొదలవుతుంది. దానికి తైవాన్ మాత్రమే కారణం. ఇలాంటి యుద్ధాలు పెద్ద విశ్వయుద్ధంగా మారచ్చు. చైనా గెలుస్తుంది. ఇండియాకి అది చాలా నష్టం. ఎందుకంటే ఇండియా ప్రకృతి పరంగా, రాజకీయ పరంగా పెద్ద సంక్షోభంలో పడబోతుంది. కరెన్సీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇండియాలో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ మరింత తీవ్రమవుతాయి. నోస్ట్రాడమస్ మరో భవిష్యవాణి ఏంటంటే యూరోప్ దేశాల మధ్య యుద్ధం, స్విట్జర్లాండ్ న్యూట్రాలిటీ పైన ప్రశ్నలు, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. ఇవన్నీ కలిపి చూస్తే అమెరికా, యూరోప్, చైనా యుద్ధాల్లో పడతాయి. ఇండియా పైన కూడా దీని ఎఫెక్ట్ తప్పదు. కానీ ఇండియా స్టెబిలిటీ కలిగి ఉంటుంది. 2-3 సంవత్సరాల్లో బయటపడచ్చు. ఇంత భయంకరమైన విషయాలు చెప్పాం కదా. కానీ కొందరు ఈ భవిష్యవాణుల్ని నమ్మరు. 2026కి ఆప్టిమిస్టిక్ గా ఉన్నారు, కొందరు టెన్షన్ లో ఉన్నారు. మీరు ఏ సైడ్ లో ఉన్నారు? కామెంట్ లో చెప్పండి. నా దృష్టిలో 2026లో ఏమైనా జరిగితే చూద్దాం. అప్పటి వరకు జీవితాన్ని హ్యాపీగా ఆనందించండి. గోల్స్ పెట్టుకోండి.